నీట్ కేసులో 5గురి అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు కదులుతున్న లీకేజీ డొంక, దర్యాప్తు సంస్థ అదుపులో 24 మంది, పాస్వర్డ్ ఆధారిత పీడీఎఫ్ రూపంలో నీట్ యూజీ గెస్ట్ పేపర్, ప్రైవేట్ టు మాఫియా పేరుతో సోషల్ మీడియా గ్రూప్, నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ డొంక కదులుతోంది. కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేసింది, 2 డజన్ల మందిని అదుపులో తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంస్థ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. అనుమానితులకు చెందినటువంటి పలు డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో రాజస్థాన్లోని జైపూర్కి చెందినటువంటి మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్, హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన యష్ యాదవ్, మహారాష్ట్రలో నాసిక్కి చెందినటువంటి శుభం బైర్నార్లో ఉన్నారు. బైర్నార్ని సిబిఐ ఢిల్లీకి తరలించింది. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని, వాళ్ళని రక్షిస్తున్నారని తనలాంటి సామాన్యులు వేధిస్తున్నారని నిందితుడు మీడియా వద్ద ఆరోపించారు. రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పరీక్షలు మంగళవారం జాతీయ పరీక్షల సంస్థ రద్దు చేసిన సంగతి తెలిస్తే కేంద్ర సూచనలతో దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. దీంతో ఆ కేసును తొలుత దర్యాప్తు చేసిన రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్తో కలిసి సిబిఐ విచారణ జరుపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే